హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ ఎగ్ పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. వీటికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి టమాటాస్, ఆనియన్స్ అండ్ కొత్తిమీర అండ్ కరివేపాకు అండ్ పచ్చిమిర్చి అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను జింజర్ గార్లిక్ పేస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. దీనికంటే ముందు మనము ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను ఎగ్స్ బాయిల్ చేసేసాను. బాయిల్ అయిపోయాయి ఎగ్స్ అన్నీ. గార్లిక్ జింజర్ పేస్ట్ని రెడీ చేసేసుకున్నాము. సో ఇలా పచ్చ దంచాను అనమాట. రోల్లో వేసి ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను మొత్తాన్ని. వీటితో పాటు నేను 2 టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడరు, పసుపు అండ్ ధనియాల పొడి అండ్ జింజర్ పేస్ట్ మొత్తం తీసుకున్నాను. ఇక్కడ ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసాను. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసి అండ్ అందులో నేను కొంచెం జీరా వేసాను. జీరా వేసిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేశాను. దాంతోపాటు ఆనియన్స్, టమాటాస్ అన్నీ నేను ఫ్రై చేసుకున్నాను. డీప్ ఫ్రై కాకుండా సిమ్లో పెట్టి చేశాను. ఇవి మొత్తం బాగా వేగాక ఇందులో కొంచెం కరివేపాకు వేసాను. కరివేపాకు, కొంచెం కొత్తిమీర అండ్ దీంతో పాటు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేశాను. యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకున్నాను. సో వేగిన తర్వాత మనం ఇందులో పసుపు, కారం, ధనియాల పొడి ఉంది కదా, అది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో సాల్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోండి. తర్వాత ఇందులో చిన్న గ్లాస్ ఉంటుంది కదా, అందులో వాటర్ తీసుకొని వాటర్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి. ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోండి, టేస్ట్ చూసి ఎలా ఉందో. సో ఇది బాగా థిక్గా అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలండి. సిమ్లో పెట్టుకొని 5 to 10 minutesలో ఉడికించుకోవాలి. ఒక 10 minutes తర్వాత చెక్ చేసుకోండి థిక్గా అయిందా లేదా అన్నది. చూడండి, ఇక్కడ థిక్గా అయింది. సో ఇక్కడ బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేసేసుకున్నాం ఇందులో మనం. ఎగ్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక 5 to 6 minutes మనం ఉంచుకోవాలి సిమ్లోనే. ఉంచేసుకొని తర్వాత ఆఫ్ చేసుకోవచ్చు స్టవ్ అనేది. ఆఫ్టర్ 5 minutes తర్వాత చూడండి, ఎగ్ పులుసు రెడీ అయిపోయింది. ఇందులో మనం కొత్తిమీర యాడ్ చేసేసుకున్నాము.
ఎగ్ పుల్స్ రెడీ అయిపోయిందండి. నేను ఇక్కడ టేస్ట్ చేస్తున్నాను రైస్ పెట్టేసుకొని. టేస్ట్ అయితే చాలా బాగుంది గాయ్స్, మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ గాయ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ గాయ్స్, బాయ్ బాయ్.